నేను నా ఫ్రెండ్ చెప్తున్నాడు, నేను బేసిక్ ఎగ్జామిషన్ లిమిట్ కూడా దాటలేదు, నాకే ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ లేదు, సో నేను ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అని చెప్పి అనుకుని శుభ్రంగా భోజనం చేసి పడుకున్నాడట. పడుకుంటే రాత్రి నిద్దట్లోకి కల్లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు వచ్చాడట. వచ్చి అన్నాడంట, మార్నింగ్ 10 o'clockకి డిపార్ట్మెంట్కి వచ్చేసే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ మీట్ ఉంది అని పిలిచాడట. పిలిస్తే మనోడికి వెంటనే టెన్షన్ స్టార్ట్ అయిందట. ఏంటి ఎప్పుడూ లేనిది డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు పిలుస్తున్నారు రమ్మని అని భయంగా దేవుడి దండం పెట్టుకుని మార్నింగ్ 10 o'clockకి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ మీట్కి వెళ్ళాడట. వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారట. వీడు వెళ్ళి వాడి ప్లేస్లో కూర్చున్నాడట. కూర్చుంటే జస్ట్ ఇలా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ వాడి తాలూకు ఎంప్లాయర్ కనపడ్డాడట. నా ఎంప్లాయర్ ఏంటి ఇక్కడ ఉన్నాడు, కొంపతీసి నా శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పేస్తాడా ఏంటి అనేసి కొంచెం భయపడడం స్టార్ట్ చేశాడట. సరే అని కొంచెం పక్కకు తిరిగి చూసేసరికి ఒక స్టేట్ బ్యాంక్ మేనేజర్ కూడా కనపడ్డాడట. వాడేమో నవ్వుతో హాయ్ అని చెప్పాడట. చెప్తే అమ్మో స్టేట్ బ్యాంక్ మేనేజర్ కూడా వచ్చాడు, నా ఎఫ్డి తాలూకా డీటెయిల్స్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్, వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్లు ఇవన్నీ చెప్పేస్తాడు కాబోలు, దొరికిపోయాము వీళ్ళందరికీ అని అనుకున్నాడట. ఇలా ఇంకొంచెం పక్కకు తిరిగేసరికి పోస్ట్ ఆఫీస్ వాడు కూడా కనపడ్డాడట. సేమ్ స్టోరీ, ఇక్కడ మనం ఒక 10 లక్షలు డిపాజిట్ చేసాము స్టేట్ బ్యాంక్లో చేసినట్టే, సో వీడు కూడా డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాడు అనమాట అనేసి అనుకున్నాడు. అనుకుని ఇంకొంచెం అలా తిరిగి చూసేసరికి స్టాక్ బ్రోకరు, వీటిని తాలూకు స్టాక్ బ్రోకరు కనబడ్డాడు అనమాట. కనబడితే అమ్మ మనం ఇయర్లో కొన్న షేర్స్, అమ్మిన షేర్స్, వాటి మీద వచ్చిన డివిడెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయన్నమాట, మనం గట్టిగానే బుక్ అవుతున్నాము అని చెప్పి ఇటువైపు తిరగడం మానేసి ఇటు తిరిగి చూస్తే అక్కడ ఒక మేడం, హాయ్ సార్ గుర్తుపట్టారా నన్ను, ఎలా ఉన్నారు, మీ అబ్బాయికి యుఎస్లోని ఎడ్యుకేషనల్ లోన్ కోసము మీరేమో నన్ను ఫారెన్ ఎక్స్చేంజ్ కన్వర్షన్ కోసం అడిగారు, గుర్తుపట్టారా, మీకు ఆ రోజుల్లోనే మీకు అప్పట్లోనే ఒక 10 లక్షల దాకా కావాల్సి వచ్చింది, మనం కన్వర్షన్ చేసాము యుఎస్ డాలర్స్కి అని ఆ మేడం అడిగిందట. అన్నాడు, మేడం మీరా, నమస్తే మేడం అని చెప్పి అన్నాడట. ఆ తర్వాత ఇంకో మేడం కనబడిందట. సార్ నన్ను గుర్తుపెట్టారా, మీరు ఒక 15 లక్షలు పెట్టి కారు మీరు కొన్నారు కదా, ఈ ఏడాది మీ దగ్గర 5 లక్షలే ఉన్నాయి, సో మా ఎన్బిఎఫ్సి ద్వారా ఒక 10 lakhs తీసుకున్నారు, గుర్తుపెట్టారా అని అడిగారట. మేడం మీరా, మేడం నమస్తే గుర్తుపట్టాను, మీ లోన్ మీకు తీసి ఇచ్చేస్తాను అని చెప్పి మనోడు చెప్పాడట. ఇంకెవరైనా మిగిలిపోయారా అని చూస్తుంటే సబ్ రిజిస్ట్రార్ కనబడ్డాడట. కనబడి సార్ మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా మనకి చక్కగా పక్కాగా అయిపోయారని చెప్పాడట. చెప్తే అమ్మా 30 లక్షలు దాటితే ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడానికి వీళ్ళు వచ్చేస్తారు కదా అని గుర్తొచ్చింది అనమాట. గుర్తొచ్చి ఇంక వీళ్ళందరినీ చూసి వీడికి కొంచెం గుండెల్లో నొప్పి రావడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కనబడి, సార్ నన్ను గుర్తుపట్టారా, మీరు 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది అన్నాడు. బాబు నువ్వు కూడా వచ్చావా, ఏంటి వీళ్ళందరూ కలిపి నాకు ఎలా బుక్ చేశారు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు వీళ్ళందరూ కలిసి నన్ను బుక్ చేయడానికి వచ్చారనమాట అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు డిపార్ట్మెంట్ వాడు వచ్చాడు. వచ్చి మనోడిని చూసి గట్టిగా ఒక పాన్ నంబర్ చదివాడు. చదివితే అది మనోడు పాన్ నంబర్ అనమాట. చదవగానే మనోడు ఊహించినట్టే ఎంప్లాయర్ లేచి శాలరీ చెప్పేశాడు డీటెయిల్స్, స్టేట్ బ్యాంక్ మేనేజర్ లేచి మొత్తం ఎఫ్డీలు, సేవింగ్స్ అకౌంట్లు ఆ డీటెయిల్స్ చెప్పేశాడు. స్టాక్ బ్రోకర్ లేచి ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు డీటెయిల్స్లు, షేర్స్ తాలూకా డీటెయిల్స్లు, డివిడెంట్లు, ఇంట్రెస్ట్లు అన్నీ చెప్పేశాడు. ఈ మేడం ఏమో లేచి ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ గురించి చెప్పేసింది. ఆ ఎన్బిఎఫ్సి మేడం ఏమో లేచి తన దగ్గర తీసుకున్న లోన్ గురించి చెప్పేసింది. ఇలాగా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసారు. చేసేసిన తర్వాత మనోడికి ఇంకేం చేయాలో అర్థం కాక అలా డిపార్ట్మెంట్ వైపు చూస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాడు మనోడిని చూసి నవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మనోడికి ఇంకేం చెప్పాలో తెలియక, సార్ నేను మీలాగా ప్రశాంతంగా నవ్వుతూ ఉండాలంటే నేను ఏం చేయాలి సార్ అని ఆ డిపార్ట్మెంట్ వాడినే అడిగాడు అనమాట. అడిగితే డిపార్ట్మెంట్ వాడు అన్నాడు, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, టైంకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ జాగ్రత్తగా వేసేస్తూ ఉండు, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ తోటి
ఫామ్ 26A తోటి నీ తాలూకా ఫామ్ 16 తోటి రికన్సైల్ చేసుకుంటూ జాగ్రత్తగా రిటర్న్ టైంకి వేసేస్తూ ఉంటే నువ్వు కూడా హాయిగా ప్రశాంతంగా నవ్వుకోవచ్చు అని చెప్పాడు. చెప్తే మనోడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికేసి చూసి నేను మీకు ఏం ద్రోహం చేశానురా, నాకు ఇలా బుక్ చేశారు అని అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, చూడు నువ్వు మాకు ఏమీ ద్రోహం చేయలేదు, నువ్వు నాకు చాలా మంచి పనే చేసావు, మా బిజినెస్లో గ్రో అవ్వడానికి నువ్వు మాకు చాలా అన్ని విధాలుగా హెల్ప్ చేసావు. సో నీ మీద మాకు ఏ కక్ష లేదు, నువ్వు బాగుండడమే మాకు కావాలి. కానీ మమ్మల్ని ఏం చేయమంటావు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది, 285BA అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తుంది అంటే స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరిగితే అవన్నీ వచ్చి రిపోర్ట్ చేయాల్సిన డ్యూటీ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. సో అందుకని వచ్చి మేము చెప్తున్నాము, కానీ నీ మీద ఏ కక్ష లేదు. యాక్చువల్గా నువ్వు బాగుంటేనే మేము బాగుంటాము. సో నువ్వు బాగోవడమే మాకు కావాలి. సో నువ్వు సార్ చెప్పినట్టు ఐటీ రిటర్న్ జాగ్రత్తగా వేస్తూ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ తోటి 26A తోటి ఫామ్ 16 తోటి రికన్సైల్ చేసుకుని జాగ్రత్తగా రిటర్న్ వేసుకుని హ్యాపీగా ఉండు అని వాళ్ళు చెప్పారు. ఇది మనోడికి జరిగింది. వెంటనే ఇవన్నీ విన్న తర్వాత నిద్దట్లో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆ కల్లోంచి బయటకు వచ్చి గబగబా ఫామ్ 26A డౌన్లోడ్ చేసేసి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసేసి ఫామ్ 16 బయటకు తీసి చక్కగా ఐటీ రిటర్న్ రికన్సైల్ చేసుకుంటూ వేసేసి సబ్మిట్ కొట్టేసి అమ్మయ్య అనుకున్నాడట. ఇది వాడు నాకు నిన్న చెప్పిన కథ. బాగుంది కదా.